విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలువలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, లేకపోతే కబ్జాలు చేశారు, దారుణంగా ప్రవర్తించారు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మనం విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు. విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేశారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయికి అలవాటైతే, డ్రగ్స్కి అలవాటైతే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25,000 కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ని, లూలోని, పొరుక్లైన్, టెంపుల్టన్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం. అన్నిటినీ తరిమేశాడు. ఈరోజు మీరు చూడండి, అక్కడ నేను ఆ రోజు మెడ్టెక్ జోన్ పార్క్ ఒకటి కట్టాను. అది కడితే దేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి కేంద్రంగా విశాఖపట్నం తయారైంది. దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని కూడా మూసేయాలని ప్రయత్నం చేశాడు, కానీ కేంద్రం గట్టిగా ఉండి అది కాపాడారు. ఈరోజు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ నేను వస్తానే ప్రపంచానికే మెడికల్ ఎక్విప్మెంట్ మనం మెడ్టెక్ పార్క్ నుంచి ఉత్పత్తి చేస్తాం, సరఫరా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అభివృద్ధి. నేను ఒక మాట చెప్తున్నాను, విశాఖపట్నం మీద జగన్ రెడ్డికి ప్రేమ లేదు, మన ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రజల మీద కక్ష. అందుకే ఇతను వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు ఏమైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇచ్చిన 30 పథకాలు రద్దు చేశాడు. మళ్ళీ నా బీసీలు అంటాడు. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఏమమ్మా మీకు న్యాయం జరిగిందా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాయకులు లేరు. జిఎంఆర్ అయితే దేశంలోనే విమానాశ్రయం కట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా నడుపుతూ విదేశాల్లో కూడా విమానాశ్రయాలు కట్టారు. మీకు పెత్తనం ఇస్తే మీరు చేయగలుగుతారు. ఇక్కడ విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని అడుగుతున్నా. నీకు ఈ ప్రాంతానికి సంబంధమైన అడుగుతున్నా. నేను ఇచ్చాను ఈరోజు అప్పలనాయుడు ఎంపీ క్యాండిడేట్ గా. ఒక సామాన్య కార్యకర్తని అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత నాది. ఆయనకిచ్చిన గౌరవం ఆయనకు కాదు, ఈ విజయనగర పార్లమెంటుకి ఇచ్చిన గౌరవం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం. రేపు ఏ కార్యకర్తకైనా అలాంటి అవకాశాలు వస్తాయి. కార్యకర్తగా ఉండడానికి వీలు లేదు. కార్యకర్త ఒక నాయకుడు కావాలి. ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాలి, రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి, పార్లమెంట్లో రాణించాలి. అది నా సిద్ధాంతం. అదే జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం మీ మీద, విజయసాయిరెడ్డి పెత్తనం మీ మీద, మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా.
ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచన ఉందా లేదా? మీరు తక్కువ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ పుట్టాడు విజయసాయిరెడ్డి? ఎక్కడ పుట్టాడు సుబ్బారెడ్డి? వీళ్ళ పెత్తనం ఈ ప్రాంతంలో ఏంటని నిలదీస్తున్నా. ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు, ఎస్టీలకు ద్రోహం చేశాడు, అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. 5 ఏళ్లుగా మీరు చూశారు, వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. ఈ రోజు మేము